ఏం రావట్లేదే. మేడం, అలాగే చేస్తాను మేడం. ఏంటి శరణ్య, నేనేదో కావాలని నీ భర్తని నా సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టు కుట్రలు పన్నుతున్నానని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నా. నువ్వేం చేసినా అక్కడ ఏమీ ఉండదు. కేవలం నేనేదో చేశానన్న భ్రమ తప్ప. ఏయ్, ఏంటే భ్రమ? నువ్వు చేసిందేంటో ఆ సీసీ ఫుటేజ్లో నేను క్లియర్గా చూశాను. నాకు తెలుసు నువ్వే ఏదో ప్లాన్ చేసావు. లేకపోతే నా చేతికొచ్చిన ఫుటేజ్ ఇప్పటికిప్పుడు ఎలా మాయమవుతుంది? చూడు శరణ్య, అబద్ధాన్ని నువ్వు ఎంత అరిచి నిజమని ఒప్పించాలనుకున్నా నేనెలా ఒప్పుకుంటాను? చూడు, అందరినీ నీకు కావాల్సినట్టు మభ్య పెట్టాలని, నన్ను దర్శన్ గారి జీవితంలోకి రాకుండా అడ్డుపడాలని నీ శక్తి మేర నువ్వు ట్రై చేయాలి అనుకుంటే చెయ్యి. నేనేమీ టెన్షన్ పడను. ఎందుకంటే ఇక్కడ వాస్తవం కడుపులో ఆల్రెడీ ప్రాణం పోసుకుంది. ఆ శుభవార్త అందరి ముందుకు నేను తీసుకొచ్చి కమ్మింగ్ సూన్ ఒక వారసుడు రాబోతున్నాడు అని అనౌన్స్ చేయడమే బ్యాలెన్స్. అదేంటో కాన్సెప్టే విచిత్రంగా ఉంది కదూ. తాళి కట్టిన నీ కడుపు కన్నా ముందు నీ మొగుడు నా కడుపు పండించాడు అంటే నువ్వు పేరుకే కోడలివి. ఇంటి పేరుకు సార్థకత తెచ్చి పనికొచ్చే అర్హతలున్న అసలైన కోడల్ని నేనే నేనే సో వెయిట్ చేయి. నీ సవతిగా దర్శన్ గారి రెండో పెళ్ళంగా అతి త్వరలోనే నేను బాధ్యతలు తీసుకోబోతున్నాను. ఇంకా నువ్వు బలవంతంగానైనా నన్ను నీ చెల్లిగా ఒప్పుకోక తప్పదు.